హలో ఫ్రెండ్స్, ఆదిలక్ష్మిని అరెస్ట్ చేసినందుకు సురేష్, ధాత్రి, కౌశికి, కేదార్ అందరూ విడిపించాలని కంగారుగా పోలీస్ స్టేషన్కి బయలుదేరుతుండగా కమలాకర్ యువరాజుకి ఫోన్ చేసి ముఖ్యంగా కౌశికి ఆదిలక్ష్మి గారిని ఆదిలక్ష్మి మీద ఎవరు కేసు పెట్టారు, ఎందుకు పెట్టారు అని తెలుసుకోవాలని బయలుదేరుతుంది యువరాజ్ అని చెప్తాడు. అదంతా నేను చూసుకుంటానులే బాబాయ్, నేను మేనేజ్ చేస్తానుగా అని యువరాజు కమలాకర్తో చెప్తాడు. ఇంకా ఇప్పుడు ధాత్రి వాళ్ళు కారులో వస్తూ ధాత్రి అంటుంది, పిన్ని గారిని కానీ కోర్టులో ప్రవేశపెడితే ఏమైనా జరగచ్చు, రిమాండ్కి పంపించవచ్చు, కేసు జైలు శిక్ష పడవచ్చు అని కౌశికి వాళ్ళకి చెప్తుంటే వాళ్ళు కంగారు పడుతూ ఉంటారు. ఇంకా తర్వాత ఆ మాట విని కౌశికి ఎస్ఐ గారికి ఫోన్ చేస్తూ ఉంటే అక్కడ యువరాజు ఉండి ఎస్ఐని ఫోన్ ఎత్తనీయకుండా ఎస్ఐకి డబ్బులు ఆశ చూపించి ఆయన్ని ఫోన్ ఎత్తనీయకుండా చేస్తాడు. ఇంకా హైదరాబాద్ ఆదిలక్ష్మి గారిని కోర్టుకి తీసుకెళ్ళాలని చెప్పి తీసుకెళ్తుంటే అప్పుడు ఆదిలక్ష్మి గారు రాకుండా, మీరు నా మీద కేసు ఎవరు పెట్టారో అసలు ముందు చెప్పండి అసలు అని ఆవిడ అంటుంది. అనేసరికి అప్పుడు ఎస్ఐ అంటారు, మీ కోడలు కౌశికే అని చెప్తాడు. అనేసరికి ఆవిడ ఇంకా అలాగే చూస్తూ ఉంటుంది. ఇంకా ఈలోపు వాళ్ళు కోర్టుకి తీసుకెళ్ళిపోతారు. ఇంకా కౌశికి వాళ్ళు హైదరాబాద్ పరిగెత్తుకుంటూ స్టేషన్కి వచ్చేసరికి అక్కడ యువరాజు, అక్క స్టేషన్లో ఎస్ఐ గారు లేరక్క, బహుశా అత్తయ్య గారిని కోర్టుకు తీసుకెళ్ళినట్టున్నారు అని అనేసరికి ఇంకా వీళ్ళు కంగారు పడుతూ కోర్టుకు పరిగెత్తుతూ ఉంటే ఈలోపు యువరాజు నిషికి ఫోన్ చేసి, అక్క వాళ్ళు బయలుదేరి వచ్చేలోపు నువ్వు సాక్ష్యం చెప్పాలి, ఆదిలక్ష్మి గారికి నీ సాక్ష్యంతో చెప్పించి ఆవిడకి శిక్ష పడేలా చేయాలి అని, జడ్జిమెంట్ వచ్చేలా చేయాలి అంటూ నిషికి ఫోన్ చేసి చెప్తాడు. చెప్పేసరికి అప్పుడు నిషి ఇంకా నేను చూసుకుంటాను అదంతా అని చెప్పి కోర్టులో వెళ్తూ ఉంటుంది. వెళ్ళి బోర్డులో నిలబడుతుంది. ఇది ఫ్రెండ్స్ ప్రోమో అయితే.